విజయ్కు తమిళనాట అంతకంతకు మద్దతు పెరుగుతోందా? సింగిల్గా వెళ్తే ఎన్ని సీట్లు కొడతారు? మింగిల్ అయితే సీఎం పీట మెక్కేస్తారా? విజయ్తో పొత్తుకు రాజకీయ పార్టీలు సైతం తహతహలాడుతున్నాయా? వాజ్ దిస్ రిపోర్ట్? తమిళగ వెట్రి కళగం తమిళనాడులో కొత్త పార్టీల్లో ఒకటి. దాన్ని స్థాపించిన సినీ స్టార్ దళపతి విజయ్కు రాష్ట్రంలో మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో 23% మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు సర్వేల్లో తేలింది. కరూర్లో ప్రచారం సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట తర్వాత విజయ్ కాస్త డీలా పడ్డట్టు మనోవేదనలో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఈ సమావేశాలు సంప్రదింపుల తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పులు చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది. ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్ల వరకు వస్తాయని తేలింది. తమిళనాడులో మొత్తం అసెంబ్లీ సీట్లు 234. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23% మద్దతు ఆయనకు పెరిగినట్టుగా వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నియోజకవర్గానికి 1245 మంది శాంపిల్స్ తీసుకుని మొత్తం 2,91,000 మంది అభిప్రాయాలను సేకరించారు. విజయ్ రాకముందు తమిళనాడులో డీఎంకేకి 50%, ఎన్డీఏకి 35% ఓట్ షేర్ ఉండేది. ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. విజయ్తో పొత్తు కోసం బీజేపీ, అన్నాడీఎంకే తహతహలాడుతున్నాయి. అన్నాడీఎంకేతో ఓకే కానీ బీజేపీతో కుదరదని చెప్పేస్తున్నారు విజయ్. డీఎంకేకు ప్రత్యామ్నాయం కావాలనుకునే విజయ్ కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికీ డీఎంకేతో పొత్తులో ఉంది. బీజేపీతో విజయ్కు భావజాలపరమైన భేదాభిప్రాయాలున్నాయని ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే పొత్తు ఉంటేనే నిలబడతావని చిరంజీవి ఉదంతాన్ని సైతం విజయ్కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. అయితే పవన్ సలహాపై విజయ్ ఎలా స్పందించారో తెలియని పరిస్థితి. విజయ్ మొదటి నుంచే అన్నాడీఎంకేతో పొత్తుకు అనుకూలంగా ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే అన్నాడీఎంకే ఇప్పటికే బీజేపీతో కలిసిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి అన్నాడీఎంకే విజయ్ పార్టీతో టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ లేకుండా కలిసి పోటీ చేద్దామని విజయ్ సంకేతాలిచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్నాడీఎంకే నేతలు మాత్రం బీజేపీతో ఉన్నా అది కేవలం కేంద్రం మద్దతు కోసమేనని, తమ స్థానిక రాజకీయాలకు సంబంధం లేదని విజయ్ను బుజ్జగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మైనర్ భాగస్వామిగా మాత్రమే ఉందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కరూర్ ఘటన సమయంలో బీజేపీ నాయకులు, ముఖ్యంగా అన్నామలై, ఖుష్బూలు విజయ్కు మద్దతుగా నిలవడం ఆయన మనసును మార్చేలా చేసింది. అంతేకాదు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ను సైతం అన్నాడీఎంకే, బీజేపీ, విజయ్కు చెందిన టీవీకే ఆహ్వానించాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలు సైతం ఒంటరిగా పోటీ చేయవద్దని విజయ్ను హెచ్చరించినట్లు సమాచారం. 2 పెద్ద కూటములు అదనంగా విజయ్ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల చీలికతో చివరకు అధికార డీఎంకేకి లాభం చేకూరే ఛాన్స్ ఉంది. తొలిసారి పోటీ చేస్తున్న విజయ్కు పొత్తు అనివార్యంగా కనిపిస్తుంది. అయితే ఎలాగైనా టీవీకేను ఎన్డీఏలోకి తీసుకురావాలంటూ బీజేపీ జాతీయ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి. విజయ్ ఎటు మొగ్గుతారో తేలాలంటే ఇంకో 4-5 నెలలైనా వేచి చూడాల్సిందేనంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికి మాత్రం పార్టీ క్యాడర్ నిర్మాణంపై దృష్టి పెట్టారు.